పాశ్చాత్య సంగీతం ప్రజ్వలిస్తూ శాస్త్రీయ సంగీతం అడుగంటుతున్న ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని కాపాడేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో శ్రీమతి సిస్లా హేమావతి గారు ఒకరు. వీరు అత్యంత కష్టమైన కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు. వీరు స్వరభారతి అనే అకాడమీని స్థాపించి సుమారు 9 సంవత్సరాలుగా 1000కి పైగా స్త్రీలకు పిల్లలకు కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. మనకున్న 64 కళల్లో సంగీతానికి ఒక ప్రాధాన్యత ఉంది. అదేమిటంటే గురుముఖత నేర్చుకొని బాగా సాధన చేసి ధైర్యంగా పాడగలిగితే ఆ సంగీతం 10 మందిని ఆకట్టుకుంటుంది. అంటే గురువు ఎన్నో మెళుకువలు నేర్పుతాడు సంగీతం పాడేటప్పుడు శిష్యుడికి. అవి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగా సంగీతం అంటే చాలామందికి ఏంటంటే సినిమా పాటలు జానపద గీతాలు అనుకుంటారు, కానీ కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళకి మిగతా అన్ని పాడటం చాలా సులువు, అట్లా నేర్పడం చాలా కష్టం. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో సంగీతం పిల్లలకి నేర్పడం మరీ కష్టం. అలాంటి కష్టసాధ్యమైన విషయాన్ని ఇష్టంగా చేసుకుని స్వరభారతి అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఒక అకాడమీగా తండ్రి కోరిక పైన సంగీతాన్ని పిల్లలకు నేర్పిస్తూ వస్తున్నటువంటి విదుషీమణి గురువు శ్రీమతి సిస్లా హేమావతి. ఆవిడ పిల్లల్ని చేరదీసి సంగీతం ప్రాథమికంగా నేర్పడం, సరిగమ పాసాల దగ్గర నుంచి కూడా కీర్తనల దాకా పాడించేటువంటి శక్తిని వాళ్ళకి కల్పిస్తూ చక్కగా పిల్లలకు సంగీతం నేర్పుతూ వస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని ప్రముఖ వీణా విద్వాంసులైన కీర్తిశేషులు శ్రీ రామవరపు సుబ్బారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారులకి 28/1964 జన్మించారు. వీరి తండ్రి శ్రీ రామవరపు సుబ్బారావు గారు ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులు. వీరు వైదిక శిఖామణి, కళా ప్రవీణ బిరుదాంకితులు. శ్రీమతి సిస్లా హేమావతి గారు తమ తండ్రి గురువుగారైన కీర్తిశేషులు శ్రీ రామవరపు సుబ్బారావు గారి వద్ద బాల్యం నుండి విద్య నేర్చుకుని తన తండ్రి గారితో పాటుగా ఎన్నో కచేరీలలో సహకార వీణా వాయిద్యం చేశారు. రేడియోలో ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చి ఉన్నారు. వీరు సంగీతంలో డిప్లొమా చేసి దానితో పాటుగా MA BEdని పూర్తి చేశారు. శ్రీమతి సిస్లా హేమావతి గారు 11/12/1987న శ్రీ సిస్లా వెంకటరమణమూర్తి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. పెద్ద కుమార్తె సిస్లా ప్రవీణ శాస్త్రీయ నృత్యకారిణి, చిన్న కుమార్తె సిస్లా మాధురి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. వివాహానంతరం భర్త యొక్క పూర్తి సహకారంతో వీరు తమ ఇంటి వద్దనే సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. వీరు విద్యార్థులకు సంగీత పాఠాలు చెప్పడమే కాకుండా కళల ప్రాముఖ్యత, సంస్కృతి, సాంప్రదాయాలను బోధించేవారు. స్వరభారతి సంగీత అకాడమీ సిస్లా వెంకటరమణమూర్తి గారు, సిస్లా హైమావతి గారు కలిసి స్థాపించిన ఒక సంస్థ ఇది. మాకు చేతనైనంత మటుకు ఎన్ని రోజులైనా సరే ఇది ఇలానే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాము. శ్రీమతి సిస్లా హేమావతి గారు 9/1/2010లో స్వరభారతి అనే సంగీత కళాశాలను స్థాపించారు. సంగీత కళాశాలను స్థాపించాలనే తన తండ్రి గారి చిరకాల కోరికను హైమావతి గారు ఈ స్వరభారతిని స్థాపించడం ద్వారా నెరవేర్చగలిగారు. తమ విద్యార్థులను అనేక సంగీత పోటీలకు పంపుతూ వారిలోని ప్రతిభను వెలికితీశారు. 10 మందితో ప్రారంభమైన ఈ స్వరభారతి ఈ రోజు వరకు 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి విజయవాడలో ప్రముఖ సంగీత అకాడమీగా నిలిచింది. సంగీతంలో కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, జానపద సంగీతం, ఇలా అనేక రకాలైన సంగీతాలు ఉన్నాయి. దీనిలో కర్ణాటక సంగీతం అతి ప్రాచీనమైనది, ప్రాముఖ్యత కలిగింది కూడా. దీనిలో వాగ్గేయకారులు 3: త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి. వీళ్ళ కృతులు తీసుకుని అందరికీ నేర్పించి అభివృద్ధిలోకి తీసుకొస్తూ వాళ్ళకి పరీక్షల్ని జరిపిస్తూ, పరీక్షలే కాకుండా ప్రోగ్రామ్స్ జరిపిస్తూ ఈ త్యాగరాజ ఆరాధనోత్సవం చేస్తూ ఇలా ఎంతోమంది శిష్యుల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని నా కోరిక. సిలికాన్ ఆంధ్ర వారు నిర్వహించే లక్షగళాచంలో వీరి శిష్యులచే 2 మ్యూజిక్ ఆల్బమ్స్ను ప్రవేశపెట్టారు. వీరు స్వరభారతి అకాడమీ ద్వారా 1000కి పైగా సంగీత కచేరీలు చేశారు. తమ తల్లి చేస్తున్న కృషికి తమ వంతు సహకారం అందించాలనే కోరికతో వీరి ద్వితీయ కుమార్తె సంగీతాన్ని ఆన్లైన్ ద్వారా ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల వారికి శిక్షణ ఇస్తున్నారు. మా అమ్మ ఈ రోజుకి ఎంత కష్టపడుతుంది అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా సంగీతం పాఠాలు చెప్పుకుని అందరికీ విద్య నేర్పిస్తూ పైకి రావాలి అని చాలా కష్టపడుతూ ఉంటుంది. నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఇండియా వాళ్ళకి, US వాళ్ళకి స్కైప్ క్లాసెస్ టేక్ ఓవర్ చేస్తాను. మా తాతయ్య గారు వచ్చేసి ఆల్ ఇండియా రేడియోలో వీణా ఆర్టిస్ట్గా పనిచేసేవాళ్ళు. నాకు కూడా ఫ్యూచర్లో ఒక మంచి మ్యూజిషియన్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని కోరిక. సో ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ మ్యూజిక్ అకాడమీ ఎక్కడ ఆగకుండా కంటిన్యూ చేయాలనేదే మా ఫస్ట్ ఎయిమ్.
వీరు ప్రతి సంవత్సరం 7 రోజులు త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించి స్వరభారతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలతో సత్కరిస్తున్నారు. స్వరభారతి లాంటి సంగీత కళాశాలను స్థాపించి దాని అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ అనేక మంది విద్యార్థులకు సంగీత కళాకారులుగా తీర్చిదిద్దిన సిస్లా హైమావతి గారి కృషి ప్రశంసనీయం, అభినందనీయం.